అంటే అన్ని జన్మలలోకి నర జన్మ దుర్లభమైనటువంటిది, అన్నిసార్లు రాదది. అంచేత అలా వచ్చినటువంటి మనిషి జన్మలో దుర్లభం త్రయమేత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంచయ. అంటే అనేక కోట్ల జన్మలలో 84 లక్షల రకాల జీవరాశి, ఒకటి కోటానుకోట్లు. అందులో జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మం అనేటువంటిది దుర్లభం, ఎప్పుడో కానీ రాదు, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ రాదు. అలాంటి వచ్చినటువంటి నరజన్మ మరి చాలా మందికి వచ్చింది కదా. అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళేనంటే అందులో మళ్ళీ దుర్లభం త్రయమే వైతద్దైవానుగ్రహేతుకం. అంటే అలా వచ్చినంత మాత్రం చేతనే కాకుండా ఇంకా విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే మనుష్యత్వం, మనిషిగా పుట్టినటువంటి వాడికి ముముక్షత్వం అంటే మోక్షం పొందాలనేటువంటి. మూడోది మహాపురుష సంచయం, మోక్షం మనిషిగా పుట్టాడు, మోక్షం పొందాలనేటువంటి కోరిక కూడా ఉంది. కానీ మోక్షం పొందడానికి సంబంధించినటువంటి విషయం తెలియలేదు. ఏమిటా విషయం? దేవుడి గురించి. మనందరం దేవుడి భక్తులమే, కానీ దేవుడు అంటే ఏంటి? అదంతా వదంతు శాస్త్రాన్ని యజంత దేవాన్ కుర్వంతి కర్మాన్ని భజంతు దేవత. అంటే మోక్షం పొందడానికి శాస్త్రాలు చదివితే మోక్షం అవుతుందా? వదంతు శాస్త్రాన్ని. యజంతు దేవాన్, దేవతల్ని స్తుతించడం వల్ల కీర్తించడం వల్ల మోక్షం అవుతుందా? కుర్వంతు కర్మాన్ని. అది పాదయాత్రలు గట్టా చేస్తూ రకరకాల కర్మలు చేసామనుకోండి, దానివల్ల మోక్షం అవుతుందా? భజంతు దేవత, దేవతల్ని పూజలు వ్రతాలు లాంటి వాటితో మోక్షం అవుతుందా? రాదు అని కరాఖండిగా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. ఈ రకంగా మనిషి అనేక పుణ్యకర్మలో, ఉపాసనా కర్మలో, సత్కర్మలో వినడాలో చదవడాలో ఇలా చేసినంత మాత్రం చేత ఎప్పటికైనా మోక్షం అవుతుందంటే నా సిద్ధ్యతి రాదు. ఎప్పుడు దాకా రాదండి? బ్రహ్మ శతాంతరేపి. 100 మంది బ్రహ్మదేవుళ్ళు పుట్టి శాలించినా కూడా వాడికి మోక్షం రాదట. అంటే ఒక బ్రహ్మగారు పుట్టి విశ్వాన్నంతటిని కల్పన చేశాడు, సృష్టికర్త అన్నారు ఆయన. అటువంటి బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. అటువంటి బ్రహ్మగారి యొక్క ఆయుష్ కాలంలో చాలా చెప్పుకున్నాం మనం, కొన్ని కోట్ల సార్లు మనం పుట్టి చచ్చిపోతాం. ఎందుకంటే ఆయన మనకు లాంటి ఆయుష్ కాదు అయింది. అలాంటి బ్రహ్మలు 100 మంది బ్రహ్మలు గతించినా కూడా వీడికి ముక్తి రాదు. ముక్తి రావాల్సినటువంటి విధానం ఏ రూపంలో వస్తుందో అది తెలుసుకోకుండా వేరే విధానంలో ముక్తి రాదని కరాఖండిగా నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. అది ఏం చెయ్యాలి? ఆత్మైక్య బోధేన, ఆత్మలో విలీనం కావాలి. చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నాం. ఆత్మలో విలీనం అయ్యేది ఎవరో? మనం ఎవరో? శరీరమా, లేక ప్రాణమా, లేదా ఇంద్రియాలా, లేదా జీవుడా, లేదా దేవుడుమా? మనం ఎవరు? మనం ఇది మనకి స్పష్టంగా తెలియాలి. విచారణ ద్వారా తెలుసుకుని జీవుణ్ణి దేవుళ్ళో విలీనం చెయ్యాలి. జీవుణ్ణి దేవుళ్ళో విలీనం చేయడానికి సంబంధించినటువంటి మూలం తెలుసుకోవాలి. మాంచ రుద్ర స్నాయుమేదో మధ్యాస్తి సంకులం పూర్ణం మూత్ర పురీషాభ్యాం స్థూలం నింజ మిదం వపు. అంటే శరీరం ఏదైతే ఉందో ఇది కదా మనం అనుకుంటున్నాం. చెప్తున్నాడు అది ఎలాంటిదో బాబు. మాంస రుద్ర స్నాయుమేదో అస్థి మధ్య స్థి సంకులం. అంటే చర్మము, రక్తము, మాంసము, ఎముకలలో మూలుగుతో కూడుకున్నటువంటి ఒక ఆకారం. మోహం జహి మహామృత్యుం దేహదార సుతాదశ.
ఇది నువ్వనుకుని దీనికి సంబంధించినటువంటి భార్య పిల్లలు ఆడక పిల్లలు నావోళ్ళు అనుకుంటూ మోహం జహి మహామృత్యుం. ఇదే పెద్ద మహామృత్యు. మృత్యు అంటే ఏంటి? నీ వైపుకి నువ్వు తిరగకుండా, నిన్ను నువ్వు తెలుసుకోకుండా, నీ గురించి ఏ రకమైనటువంటి జ్ఞానము లేకుండా ఈ తగిలించుకున్నటువంటి వస్తువు నుంచి వచ్చినటువంటి మరొక వస్తువు, ఈ శరీరానికి ఒక భార్య, ఆవిడతో సంసారం చేయడం వల్ల ఆవిడకు పిల్లలు, ఆ పిల్లలకి ఇంకొక పిల్లలు. ఇదేంటిది? ఇది మహామోహం మహాముత్యం. ఇది పెద్ద ముత్యం. ఇది ఆ మోహంలో పడిపోయాడు. ఆ మోహంలో పడిపోయినటువంటి వాడికి ఇక మనం ఏం చేయాలి? తిప్పాలి. ఒకేసారి చెప్తే వినడు. ఎందుకని? బలపడిపోయింది. తెల్లారిన తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా శరీర ధ్యాస, శరీరం కోసమే ఆలోచన, దాన్ని కాపాడుకునే పనిలోనే ఉన్నాడు. దాంతో మమేకమైపోయి తాదాత్యం చెందేశాడు. తాదాత్యం చెందేసి ఏమవుతుంది? దాంతో కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మఫలాన్ని ఎవడో ఇస్తున్నాడు? ఈయన కర్మఫలాన్ని కర్మలు ఇతను చేసి కర్మఫలాన్ని ఇస్తున్నాడంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టే. అందులో ఒక వ్యక్తి దేవుడు, ఒక వ్యక్తి జీవుడు అంటున్నారు. అంటే ఒకే వస్తువు రెండు విభాగాలు, సమిష్టి వ్యష్టి అంటారు. అంటే మన స్వరూపం వ్యష్టి. మొత్తం అన్నిటికీ మూలకారం బ్రహ్మదేవుడు సృష్టించాడండి ఈ వస్తువుని. బ్రహ్మదేవుడు సృష్టించింది ఏది? చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఈ ఆకారాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందులో విష్ణుమూర్తి సూక్ష్మ శరీరాన్ని సృష్టించాడు. ఈ ఎలా సృష్టించాడు ఈయన? బ్రహ్మగారి స్థూల శరీరాన్ని పంచీకృతేభ్యో భూతేభ్య స్థూలేభ్య పూర్వకర్మణ. ఎలా సృష్టించాడు ఈ శరీరాన్ని? ఊరికే ఉత్తి పుణ్యాన్నే మనం ఏమీ చేసుకోకుండా మనకు ఒక శరీరాన్ని తగిలించేసి ఆ శరీరంతో బాధలు పడరా బాబు అని చెప్పేసి మనకి శరీరం సృష్టించి ఇవ్వలేదండి. మరి ఎలా సృష్టించాడు? పూర్వకర్మణ. దానికి పూర్వం అంటే పంచీకృతేభ్యో. అంత ఏదో సునాయాసంగా శరీరాన్ని సృష్టించేసి ఇచ్చేలేదండి. అలా సృష్టించడానికి పంచీకృతేభ్యో భూతేభ్య. భూతేభ్య అంటే పంచభూతాలు. పంచభూతాలు ఐదింటిని పంపకం వేసి పంచీకృతేభ్యో, అది మరి కొంచెం టైం తీసుకుంటుంది కానీ పంచీకృతేభ్యో భూతేభ్య స్థూలేభ్య పూర్వకర్మ. ముందు కర్మ ఉండిపోయింది, జీవుడికి నశించలేదు. జ్ఞానం తెలుసుకోకుండా వెళ్ళిపోడు, శరీరం పోయింది. ఇప్పుడు అతనికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇవ్వాలి. ఆ శరీరం ఇవ్వడానికి పంచభూతాలతో, అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, వీటిని పంచభూతాలు అంటారు. భూతేభ్య. పంచభూతాలని ఎలా పంపకం చేశాడు? రెండేసి భాగాలు చేశాడు. దాన్ని పంచీకరణం అంటారు. ఆకాశము 2 భాగాలు, వాయువు, అగ్ని, జలము, భూమి, ఒక్కొక్క దాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని అలాగే ఉంచి మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని 4 భాగాలు చేశారు. అలా భాగాలు వేసి ఒక్కొక్క దాంట్లో అంటే ఆకాశం 2 భాగాలు అయింది. ఒక భాగం అలాగ ఉండొచ్చాం, ఒక భాగాన్ని 4 భాగాలు చేశాం. అలాగే వాయువు, అగ్ని, జలము అంటే వాయువంశంలోనూ ఆకాశాంశంలోనూ కలపడం వల్ల ఒక వస్తువు తయారైంది. ఆకాశాంశం అగ్నాంశంలో కలపడం వల్ల ఇంకొక వస్తువు తయారైంది. అంటే ఒక్కొక్కటి దీన్ని ఎలా అంటారు? ఫౌండేషన్ లాంటిది. నేర్చుకోవడం కోసం కూర్చోబెట్టి విద్యార్థుల్ని చక్కగా నేర్పుతారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క కలపడం వల్ల ఒక్కొక్క వస్తువు తయారైంది. ఆకాశంలో నుంచి 4 భాగాలు అయింది కదండి, ఒకటి అలాగే ఉందండి. ఆ సగం మొక్క ఏదైతే ఉందో అది జ్ఞాత అంటారు, దాన్ని జ్ఞాత అయింది. మిగతా 4 భాగాలు అయింది కదండి. ఈ 4 భాగాల నుంచి ఆకాశం మంచిగా ఉంటారు. దీన్ని ఏంటిది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం తయారైంది. అలాగే వాయువుని 2 భాగాలు చేశారు, ఒక భాగం అలాగ ఉంచారు. అది ఉదాన వాయువు అయింది. పంచప్రాణాలలో ఉదాన వాయువు. మిగతా 4 వ్యానము, సమానము, ప్రాణము, అపానము. అగ్నిలోకి వచ్చారు. అగ్నిని కూడా 2 భాగాలు చేశారు. అందులో అర్ధాంశము చక్షురింద్రియం అయ్యింది. మిగతా స్తోత్రము, త్వక్కు, జిహ్వ, గ్రాణము, ఈ 4 అయింది. అలాగే జలాన్ని నుంచి 2 భాగాలు చేశారు.
అందులో అర్థాంశము ఏమైంది? రసనం అంటే నాలుగు. జీవ అంటే నాలుక, అంటే నీటి నుంచి తయారు చేసేది దాన్ని. అందుకని అక్కడ ఎప్పుడు నీరు ఉంటుంది, ఆరిపోతే మనిషి చచ్చిపోతాడు. ఒకసారి అర్థాంశం అది. మిగతా అర్థాంశం నుంచో శబ్దము, స్పర్శము, రూపము, గంధము, ఈ నాలుగు. ఇంక భూమిని రెండు భాగాలు చేశారు. అందులో అర్థాంశాన్ని నుంచి అర్థాంశం ఏది? వాయువు. వాయువు అంటే భూమికి గుణం గంధం. వాసనని విడుదల చేసేటటువంటిది ఉదయేంద్రియం అంటే వాయువు అంటారు దాన్ని. వాక్కు, పాణి, పాద, ఉపస్థ, మిగతా 4 ఇంద్రియాలు. ఈ రకంగా ఎన్నైనాయి? పంచీకృతేభ్యో భూతేభ్య, పంచభూతాలు 5ంటిని పంచీకరించి 25 వస్తువులు. స్థూలేభ్య, స్థూలం అంటే కనిపించి ఇలాంటి వస్తువు అన్నమాట. చూడగానే మనకి కనపడుతున్నాయి కదండి, ఇవన్నిటికి స్థూల ఆకారం ఉంది. వస్తువులు ఇవి 25 వస్తువులు. ఈ 25 వస్తువుల్ని పంచి ఒక్కొక్క దానికి ఒక గుణం, ఒక్కొక్క దానికి ఒక లక్షణాన్ని ఇచ్చి పూర్వకర్మణ. వీటికి పూర్వంలో కర్మ లేదనుకోండి, ఈ వస్తువులు తయారు చేయవలసినటువంటి పని ఆయనకి లేదు. ఆయనకి మనమే అనవసరంగా పని కల్పన చేయవలసి వస్తుంది. నీ కర్మ ఫలాన్ని వదిలించుకోవడం కోసం, నీ పూర్వకర్మ ఫలాన్ని నువ్వు అనుభవించడం కోసం నీకు ఒక శరీరాన్ని ఇచ్చి పంపవలసి వస్తుంది. ఇక్కడ 2 రకాలు. నువ్వు కర్మ ఫలాన్ని అనుభవించడం ఒక రకం, మళ్ళీ కర్మ ఫలాన్ని నుంచి విడుదల చేసి మోక్షం పొందడం కోసం ఇంకొకరు. 84 లక్షల రకాల్లో కూడా కర్మఫలాన్ని అనుభవించడం కొరకే పుట్టించారు. విడుదల పొందడానికి వాటికి ఇవ్వలేదు ఛాన్స్. అదే మనిషికి కర్మఫలాన్ని, ప్రారంభ కర్మను అనుభవించుతూ జ్ఞానం సంపాదించుకుని కర్మఫలాన్ని కూడా వదిలించుకోవచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి ఇతనికి. పశుపక్షి కీటకాదులుగా అవకాశం లేదు, ఒకటే అవకాశం. ఏంటిది? కర్మఫలాన్ని అనుభవించటమే. మనిషికి అలా కాదు, కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవిస్తూ అంటే సంసారం చేస్తూ భార్య పిల్లలతో కూడా ఉండొచ్చు, అన్ని పనులు తెలుసుకోవచ్చు. కానీ ఇతను ఎవడో ఏం తెలియాలి అంటే ఏం వదలాలి? మోహం జహి మహామృత్యుం దేహదారాది సుతాదిషు. ఈ భార్య పిల్లలు, తన శరీరము, ఇదంతా ఏంటిది? ఇది ఒక మోహం, ఇది ఒక వస్తువు, పంచభూతాలతో తయారైనటువంటి వస్తువు. యం జిత్వా మునయో యాంతి తద్ది విష్ణు పరమ పదం. పూర్వపు ఋషులు ఎవరో కూడా విచారణ చేసి యం జిత్వా మునయో, ఈ భార్య బిడ్డలో తన శరీరము, దీని మీద వైరాగ్యం కలిగి పరమపదాన్ని పొందారు. పరమపదానికి తద్ది విష్ణు పరమం పదం అంటే వైకుంఠమే పరమపదం అని ఇక్కడ. ఈ రకంగా ఇంతకుముందు మోక్షం పొందిన వాళ్ళు అందరూ కూడా ఎలా పొందారు? దీన్ని వదిలి దీని మీద విరాగం అంటే వైరాగ్యం కలిగి లోపల ఉన్నటువంటి స్వరూపం మీద మమకారం అంటే ఆత్మ మీద ప్రేమ, ఆత్మాభిమానం అంటారు కదా. దేహాభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. ఈ రకంగా అందరూ కూడా ఇలాగే పొందారు. అంచేత ఈ రకంగా సముత్పన్నమిదం స్థూలం భోగాయతనం ఆత్మన అంటే పూర్వజన్మ చేసినటువంటి కర్మఫలాన్ని వదిలించుకోవడం కోసం భోగాయతనం ఆత్మన. భోగాయతనం అంటే కర్మఫలాన్ని అనుభవించడం అన్నమాట. అవస్థ జాగ్రత్త స్థూలార్థానుభవోయత. అప్పుడు ఈ జీవుడు ఏమనిపించడానికి కర్మఫలాన్ని అనిపిస్తున్నాడు అన్నాం కదండి. ఎప్పుడు అనిపిస్తాడో, ఎక్కడ అనిపిస్తాడో, ఎలాగ అనిపిస్తాడు, దానికి కూడా అక్కడ అవస్థ జాగ్రత్తస్య అంటే ఈ శరీరం తగిలించుకున్న తర్వాత ఈ స్థూల శరీరానికి ఒక అవస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు జాగ్రత్త అవస్థ అంటే మెలకువ. మెలకువలోనే స్థూలార్థానుభవోయత అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని మెలకువ శరీరంతో అంటే జాగ్రత్త అవస్థలో సముత్పన్నమిదం స్థూలం భోగాయతన అంటే లోపల ఉన్నటువంటి జీవుడు ఈ స్థూల శరీరంతో మెలుపులోకి వచ్చి కర్మఫలాలని అనుభవిస్తూ కర్మలు చేస్తుంటాడు అనమాట. ఈ రకంగా బాహ్యేంద్రియ స్థూల పదార్థ సేవం
చక్షందనస్త్రాది విచిత్ర రూపం కరోతి జీవ స్వయమేదాత్మన తస్మాతస్తి పురో అస్య జాగరే. అంటే ఈ పురం అంటే శరీరంలో ఉన్నాడు అతను. శరీరంలో ఉన్నటువంటి పెద్ద మనిషి వేరు, శరీరం వేరు. ఇంట్లో ఉన్నటువంటి గృహం వేరు, గృహస్థుడు వేరు అన్నట్టుగా ఈ పురంలో ఉండి బయటికి వచ్చి ఇంద్రియాదుల ద్వారా కర్మలు చేస్తున్నాడు. స్థూలస్య సంభవ జరామరణాని ధర్మ స్థూలాద్యయో బహువిధ శిశుదాచ్యవస్థ వర్ణాశ్రమాది నియమ బహుదా యమాస్యు పూజావమాన బహుమాన ముఖ విశేష. అంటే ఈ రకంగా స్థూల శరీరం వైపుకి తిరిగి స్థూల శరీరమే నేననుకుని ఏం చేస్తున్నాడు? జరా మరణాలు అంటే ఏంటి? పుట్టడము, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఈ శరీరం కొన్ని అవయవాలతో కూడుకుని ఉంది. అన్ని అవయవాలు వయసులో ఉన్నట్టుగా పనిచేయరు. రాగా 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 కొంతమందికి కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, చేతుల నొప్పులు, నడుము నొప్పులు అంటున్నారు కదా. ఎందుకు తేడా అవుతుంది శరీరంలోని? ఇవన్నీ స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మ. ఈ శరీరం రాయిలాగా కర్రలాగా అలా ఉండదు. దానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. పని చేసి కొద్ది అరిగిపోతుంటాయి, తేడా వచ్చేస్తుంటది. లోపలోడికి మాత్రం బాగా ఉండాలని కోరుకుంటుంటాడు. కానీ బహువిధ శిశుదాచ్యవస్థ అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి మార్పు చెందుకుంటూ వర్ణాశ్రమాది బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము ఇలాగ అనేకమైనటువంటి ఆశ్రమ ధర్మాలు. బహువిధ యమాశ్యు పూజావమాన బహుమాన ముఖ విశేష. ఆ శరీరానికి కొంతమంది పూజలు చేస్తుంటారు, నమస్కారాలు పెడుతుంటారు, దండలు వేస్తుంటారు. ఈడు కూడా ఏం చేస్తుంటాడంటే ఆ శరీరానికి కాషాయం కడతాడు, తెల్లబట్టలు కడతాడు, ఎర్రబట్టలు కడతాడు, దండలు వేస్తాడు, బొట్లు పెడతాడు. ఇలాగే అనేక అనేక అలంకారాలు చేస్తుంటాడు. దేనికి? వర్ణాశ్రమాది. ఆ శరీరానికి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు మొదలైనటువంటి వర్ణాలు ఆపాదిస్తాడు. దేనికి వర్ణాశ్రమాలన్నీ? దేనికి? ఆ శరీరానికే. రంగు, రూపము, అలంకారం అంతా కూడా ఈ రకంగా శరీరాన్ని అలంకారం చేసుకుని ఆ శరీరంతో మమేకమైపోయి ఆ శరీరమే నేనని శరీర భావంతో కర్మలు చేసి జీవించేసి చచ్చిపోతాడు. ఏం మారలేదు. వస్తువు మారదండి, దాని ధర్మాలు చేసుకుంటూ పోయింది. దాని పని అది చక్కబెట్టుకుని వెళ్ళిపోయి లోపల నీ పని నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ ధర్మాన్ని నువ్వు వదిలేసావు, దాని ధర్మం అది వదలలేదు. దాని ధర్మాన్ని అది చక్కగా బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఆ ధర్మాలన్నీ నిర్వర్తించి వెళ్ళిపోయింది. నువ్వే అనవసరంగా దానికి ఏదో వర్ణాన్ని ఆపాదించి, దానికి ఒక కులాన్ని ఆపాదించి, దానికి కొన్ని ధర్మాలను ఆపాదించి, కొన్ని క్రియా విశేష బహుళం అనేక రకరకాల క్రియలు, ఆ పూజలు, యజ్ఞాలు, యాగాలు, లయ్యని ఇయ్యని అనేకమైనటువంటి పెట్టి కర్మలు చేశాడు. మరి ఊరుకుంటాడండి? చేసిన కర్మలకి మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం ఇవన్నీ ఇస్తుంటాడు కదా. ఇచ్చేటటువంటి సమిష్టి ఈశ్వరుడు, వెష్టి జీవుడు. ఆయన మళ్ళీ ఏం చేస్తుంటాడు? ఇందాక ఎలాగైతే శరీరం పూర్వకర్మ ఫలాన్ని అనుభవించడం కోసం కొత్త శరీరం ఇవ్వవలసి వచ్చిందో, ఇప్పుడు కూడా సేమ్ ఈ శరీరం పోయింది, మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాడు. ఏది వదిలించుకోవాలి? శరీరం పోయిందండి, మళ్ళీ ఇంకో శరీరం వచ్చిందండి. ఈ శరీరం పోయినా ఇంకొకటి ఉండిపోతుంది కదండి, ఇంకోటి ఏదో ఉంది, దాన్ని వదిలించుకోవాలి. ఆ వరుస చెప్తున్నాడు. బుద్ధీంద్రియాన్ని శ్రవణం త్వగక్షి గ్రాణంచ జిహ్వ విషయావబోధన వాక్ పాణిపాద ఉదమభ్యోస్త కర్మేంద్రియాన్ని ప్రవణేన కర్మసు. బుద్ధీంద్రియాన్ని శ్రవణం త్వగక్షు. బుద్ధీంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క గుణం ఉంది. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అంటారు. ఈ ఇంద్రియాలు
ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటుంది. శ్రవణం త్వగక్షి, గ్రాణంచ జిహ్వ విషయావబోధన. అంటే ఇప్పుడు కన్ను చూస్తుంది, చెవు వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చూస్తుంది. అవి స్థూల శరీరపు క్రియలు కాదు, వాటికి కులం లేదు. అవి ఎక్కడున్నాయి? శరీరం లోపల ఉన్నటువంటి వాడు ఈ ఇంద్రియాలను ఉపయోగించి గ్రాణంచ జిహ్వ విషయావబోధన, లోపల ఉన్నటువంటి వాడికి వెలుపల ఉన్నటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి? అంచేత శ్రోత్రేంద్రియాన్ని ఉపయోగించి శబ్దాలను గ్రహిస్తున్నాడు, త్వగింద్రియాన్ని ఉపయోగించి శీతోష్ణాలు తెలుసుకుంటున్నాడు, చక్షురింద్రియాన్ని ఉపయోగించి రూపాలు తెలుసుకుంటున్నాడు, జిహ్వేంద్రియాన్ని ఉపయోగించి రుచిని తెలుసుకుంటున్నాడు, గ్రాణేంద్రియాన్ని ఉపయోగించి వాసన తెలుసుకుంటున్నాడు. తెలుసుకునేవాడు ఎవడు? తెలుసుకునేవాడు వేరేగా ఉన్నాడండి. ఆ విషయాలు తెలుసుకునే ఇంద్రియాలు వేరేగా ఉన్నాయి, ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు వేరేగా ఉన్నాయి. ఎన్ని రకాలైంది? విషయాలు, ఇంద్రియాలు. ఇంద్రియాలను ఉపయోగించి విషయాలను తెలుసుకునేవాడు ఇంకొకడు ఉన్నాడు కదా. మనం ఎవరిని వదిలేస్తున్నాం? ఆ విషయాలు తెలుసుకునేవాడిని వదిలేస్తున్నాం. వాక్పాణిపాదం గుదమప్యుపస్థ కర్మేంద్రియాన్ని ప్రవణేన కర్మసు. ఈ లోపల ఉన్నటువంటి అసామి ఎవరైతే ఉన్నారో అతను కర్మేంద్రియాలను ఉపయోగించి కర్మలు చేస్తున్నాడో, జ్ఞానేంద్రియాలను ఉపయోగించి విషయాలు తెలుసుకుంటున్నాడు. జ్ఞానేంద్రియాలకి విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు, కర్మేంద్రియాలకి విషయాలు, వాక్కుకి విషయం ఏంటండి? పాటలు పాడటము, పద్యాలు చదవడము, మంత్రాలు చదవడము, శ్లోకాలు చదవడము, కీర్తనలు, రాగాలు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? లేదా కేకలేయడము, లేదా బూతులు తిట్టడము, అది వాక్కు పని. వాక్కు అంటూ ఉంటే వాక్కుకి వచనము అంటారు. వచనం అంటే మాట్లాడటం. మాటలు ఎన్ని రకాలు? సువార్త ఉంది, దుర్వార్త ఉంది. మంచి మాటలు మాట్లాడుతుంది, చెడ్డ మాటలు కూడా మాట్లాడుతుంది. అలాగే శ్రోత్రేంద్రియంతో మంచి వింటది, చెడ్డ మాటలు వింటది. వాక్కు మంచి మాటలు మాట్లాడుతుంది, చెడ్డ మాటలు మంత్రాలు చదివిద్ది, బూతులు తిరుగుతుంది. ఎవరు అతను? ఈ వాక్కును ఉపయోగించేవాడు ఎవడో ఉన్నాడు. వాక్కు వేరు, వాక్కు ద్వారా పోషించేటటువంటి విషయం వేరు, వాక్కును ఉపయోగించేటటువంటి వ్యక్తి వేరు. ఈ రకంగా ప్రవణేన కర్మసు అంటే కర్మేంద్రియాదుల్ని ఏ ఇంద్రియాన్ని ఉపయోగించినా సరే కర్మ అవుతుంది. వాక్కును ఉపయోగించామనుకోండి, వాక్కును ఉపయోగించే కూడా కర్మ అవుతుందా? కర్మ అయ్యేటటువంటి ఇంద్రియాలు వాక్కు, పాణి, పాదము, ఉపస్థపాయు. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం కర్మలు చేస్తాం. గుషేంద్రియం ద్వారా ఒక కర్మ చేస్తాం, జిహ్వేంద్రియం ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకుంటున్నాం, కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తాం. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకుంటున్నాం కనుక అట్లా జ్ఞానేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్నాం కనుక అట్లా కర్మేంద్రియాలు అన్నారు. ఈ ఇంద్రియాలు ఎందులో ఉన్నాయి? స్థూల శరీరంలో ఉన్నాయి. స్థూల శరీరానికి కొన్ని గూళ్ళు ఉన్నాయి, అంటే కొన్ని కిటికీలు. ఈ కిటికీలు అన్నమాట. చెవు ఒక కిటికీ, ఇదో కిటికీ, ఇదో కిటికీ. అందులో ఏమున్నది? శ్రోత్రేంద్రియం ఉంది. ఈ కళ్ళు అయ్యో 2 కిటికీలు. అందులో ఏముంది? చక్షురింద్రియం ఉంది. గ్రాణేంద్రియంలో, జిహ్వేంద్రియంలో అంటే ఇవన్నీ గూళ్ళు, అంటే పక్షి గూళ్ళు పెట్టుకున్నట్టుగా లోపల ఉన్నటువంటి జీవుడు బయటకు వచ్చి విషయాలు తెలుసుకోవటానికి కొన్ని ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక కిటికీ పెట్టాడు. ఆ కిటికీల్లో నుంచి ఒక్కొక్క కిటికీ ద్వారా ఒక విషయం తెలుసుకోమని పెట్టాడు అనమాట. అట్టి మాదిరిగానే ఇంకొక 5 కర్మేంద్రియ విషయాలు, వాటి ద్వారా చేయటానికి నడవాలి వాళ్ళు పెట్టాడు. తప్పట్లు కొట్టడానికి గట్ట చేతులు పెట్టాడు, ఇచ్చుకోవడానికి, పుచ్చుకోవడానికి. అంటే ఒక్కొక్క దానికి వాక్కుకి వశనం విషయం. పాణి అంటే చెయ్యి, చెయ్యికి చెయ్యి చాపడం, ఇచ్చుకోవటం, లేదా ఇంకొకటి పెట్టడం. వాక్కు, పాణి, పాదము. పాదం అంటే గమనాగమనములు, వెళ్ళడానికి, రావడానికి. ఎక్కడికైనా వెళ్ళాలండి, ఎక్కడికైనా రావాలండి. దాని విషయం ఏంటి? వాక్కు ద్వారా గమనాగమనాలు చేస్తే వెళ్ళడము రావడమే అవుతుంది తప్ప ఏమవుతుంది అందులోని? చెప్పండి ఒకసారి చెప్పండి. గమనము, ఆగమనము అంటే ఎక్కడికైనా వెళ్తారు.
ప్రదక్షిణం చేస్తారు, లేకపోతే ఏదైనా ఊరు వెళ్తారు. వెళ్ళడానికి పనికొస్తుంది, రావడానికి పనికొస్తాయి. కానీ పుణ్యం ఎలా పోతుంది అందులోని? వాకింగ్ కర్మేంద్రియాలు అయ్యి కర్మ చేయడానికే పనికొస్తుంది. వాక్కు ద్వారా పుణ్యం ఏదో మాటలు మాట్లాడచ్చు, మంచి చెప్పచ్చు, ఉపన్యాసం చెప్పచ్చు, పాటలు పాడొచ్చు, పాణి ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. అలాగే పాదము గమనములు. మూడోది గుష్యేంద్రియం, అంటే స్త్రీ పురుష సంగమం. ఐదవది కర్మేమం, అంటే వాక్కు, పాణి, పాదము, ఉపస్థ. గుష్యేంద్రియం అంటారు దీన్ని, ఉపస్థనే. ఉపస్థ అంటే గుష్యేంద్రియం. గుష్యేంద్రియం ద్వారా దానికి ఒక విషయం, అదొక విషయమే. ఇంకా పాయురింద్రియం అంటే ఈ రెండు కూడా మూలమూత్ర విసర్జన చేయడానికి పెట్టినటువంటి, లోపల ఉన్నటువంటి వెళ్ళినటువంటి ఆహారం జీర్ణమయ్యి ఫిల్టర్ చేసి ఆ మాలిన్యాన్ని బయటికి తోసేయటానికి రెండు ఇంద్రియాలు ప్రవేశపెట్టారు. ఈ రకంగా బుద్ధీంద్రియాన్ని శ్రవణం త్వగక్షి గ్రాణంచ జిహ్వ విషయావబోధనాతో, లోపల ఉన్నటువంటి వాడికి భాష్యంలో ఉండే విషయాలు తెలుసుకోవడం కోసం జ్ఞానేంద్రియాలు, అలాగే పనులు చేయటం కోసం కర్మేంద్రియాలుని. ఇవి మోక్షం పొందడానికి ఈ 10 పంతులు. ఈ గూడులో లోపల ఉన్నటువంటి వాడు అంచేత ఇంకొకటి ఉంది లోపల. ఇంకొకటి ఏంటి? నిగజ్యతే అంతఃకరణం మనోది రహం కృతి చిత్తమితి స్వవృత్తిభి మనస్తు సంకల్ప వికల్పనాదిభి బుద్ధి పదాధ్యావసాయ ధర్మత. అంటే లోపల అంతఃకరణం అనేటిది ఒకటి ఉంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటారు. ఇవి నిగజ్యతే అంతఃకరణం. వృత్తి భేదాన్ని అనుసరించి దాన్ని 4గా చెప్తారు. మనోది అహం కృతి చిత్తమితి స్వబుద్ధిభి. ఈ లోపల ఉన్నటువంటి మనసు జరిగేటటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా ఏమేమి చూసాడో, ఏమేమి చేసాడో అదంతా అతను స్మృతిలో పెట్టుకుంటాడు, ఎరుకలో పెట్టుకుంటాడు. దాన్ని చిత్తం అంటారు, చిత్తవృత్తి అంటారు. ఆత్రాభిమానాది అహమిత్యహం కృతి స్వార్థానుసంధాన గుణేన చిత్తం. అంటే తనలో పెట్టుకుని ఇదంతా స్మృతిలో పెట్టుకుని దీన్ని అనుబోధార్థ స్మృతి అంటారు. చూడని విషయాన్ని చిత్తం గుర్తుపెట్టుకోవాలి, చూసి ఉండాలి, చేసి ఉండాలి. మీరు ఆ పండు తిని ఉండాలి, దాని రుచి మీకు తెలుస్తుంది. తినలేని పండు గురించి ఆ రుచి మీకు తెలుసు. అంటే తిన్న పదార్థం గురించి, చూసిన దాని గురించి, చేసిన దాని గురించే తెలుస్తుంది. ఈ రకంగా నిగజ్యతే అంతఃకరణం మనోది, లోపల ఆలోచన చేస్తుంటుంది. అంతఃకరణంలో అంటే చిత్తములో ఉన్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల యొక్క విషయాదుల్ని తలపకు తెచ్చుకుని నిరంతరము మననస్తు సంకల్ప వికల్పనాదిభి. సంకల్పం అంటే ఆ మనసులో గుర్తున్నటువంటి దాన్ని అలా చేయవలసింది, ఇలా చేయవలసింది అని చెప్పేసి సంకల్పం చేస్తా దానికి విరుద్ధంగా వికల్పం చేస్తుంటారు. అంటే సంకల్పం అంటే జరిగినట్టు గుర్తుకు తెచ్చుకున్నటువంటి దానికి విరుద్ధంగా వికల్పం. సంకల్పము, వికల్పము. ఇలా సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి వృత్తి భేదాన్ని నేను చూశాను, నేను చేశాను, నాది, నా భార్య, నా పిల్లలు, నా కులము, నా గోత్రము, నా శరీరము, నా ఇల్లు, నా వాకులు అనేది అహంకృతి. ఈ రకంగా అహంకారంతో, అహం వృత్తితో సంకల్ప వికల్పాలు మనసు చేస్తుంటే బుద్ధి ఏం చేస్తే సంకల్ప వికల్పాలు చేసేటటువంటి విషయాలని బుద్ధి నిశ్చయం చేస్తుంటాయి. ఈ రకంగా మనసు, బుద్ధి, చిత్త, అహంకారాల లోపల ఉండి జీవుడికి దగ్గరగా ఉన్నాయి. ఆ జీవుడికి పక్కనే జీవుడితోటి కలిసి ఆత్మ ఉంది. ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఈ అంటే అంతఃకరణం, ఆత్మస్వరూపం యొక్క ప్రకాశం అంతఃకరణంలో ప్రతిబింబిస్తే దానికి చిదాభాసుడు లేక తెలివి లేక ఎరుక అంటారు. అటువంటి ఎరుకుతో ఈ సంకల్ప వికల్పాలు చేసేటటువంటి మనసు, బుద్ధి, చిత్త, అహంకారాల్లో ఉంటుంది ఆ ఎరుక, ఆ తెలివి. ఆ తెలివిని ఆధారంగా చేసుకుని అంతఃకరణం పనిచేస్తూ ఉంటుంది. చేత అంతఃకరణ వృత్తి అంటారు. అంతఃకరణము ఒకటే కానీ
వృత్తి భేదాలను అనుసరించి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటారు. ఈ రకంగా ఇది ఎందులో ఉంది? స్థూల శరీరంలో. స్థూల శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరింద్రియాలు 4 కలిపి ఇంకా ఒకటి ఉంది. అదేంటంటే ప్రాణాపాన వ్యానో ఉదాన సమాన భవత్సౌ ప్రాణ స్వయమేవ వృత్తి భేదాది కృతో భేదాద్ సువర్ణ చలిలాదివతు. లోపల ఇంకొక శక్తి కూడా ఉంది, ప్రాణశక్తి. అది కూడా మళ్ళీ ప్రాణం ఒకటే కానీ వృత్తి భేదాలను అనుసరించి ప్రాణమని, అపానమని, సమానమని, ఉదానమని, వ్యానమని దానికి పేర్లు. ప్రాణం అంటే లోపలికి వెళ్ళేటటువంటి గాలి, లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి గింటేటటువంటి, ఇక్కడ మలమూత్రాలను బయటికి తోసేటటువంటి ప్రాణశక్తికి అపాన వాయువు అని పేరు. అంటే లోపలికి స్వీకరించేది, మింగేది, తాగేది ప్రాణవృత్తి. లోపల ఉన్నటువంటి వస్తువులను బయటికి నెట్టేది, కడుపులో పెరిగిన శిశువుని బయటికి నెట్టాలండి. ఎవరు బయటికి గెంటుతారు? ప్రాణమే. కానీ బయటికి నెట్టేటటువంటి ప్రాణం అపానం, దానికి అపాన వృత్తి అని పేరు. మింగేది ప్రాణవృత్తి అని పేరు. ప్రాణము, అపాన, వ్యానము అంటే ఈ ప్రాణాపానాలు లోపలికి లాగేది ఒకటి, బయటికి గెంటేది ఒకటి అన్నాం కదా. ఈ రకంగా గెంటడం వల్ల లోపల మన శరీరంలో ఉష్ణం ఉంది. మింగింది కదా ప్రాణం. ఏం మింగింది? అన్నపానాదులు తీసుకుంది కదండి. తీసుకున్నది తీసుకున్నట్టుగా ఉండటం లేదు. ఏమవుతుంది? తీసుకున్నట్టుగా తెల్లారిదాకా అందులో అలాగే ఉన్నది అనుకున్నాడు. సుఖం ఉంటుంది, నిద్రట్టది. ఎందుకని? ఇది కడుపు బిగపెట్టేసేసి, బాధ పెట్టేసేసి, వాంతి అయిపోవటానికి మళ్ళీ గిట్టేస్తుంది బయటికి. ఎందుకంటే జీర్ణం లేదనుకోండి, లోపలికి వెళ్ళినటువంటి పదార్థాన్ని ఇది నువ్వు పనికొచ్చింది తినలేదు, నువ్వు తెలుసుకోలేదు, నీ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని జరిగి ఉపయోగించుకోలేదు, దొరికింది కదా మింగేసావు, ఇది నీకు పడదరా బాబు అని చెప్పేసి ఈ వెంటనే బయటకు తోచేది. అలా బయటికి ఇంటేసేది అపానం. ఈ రకంగా లోపల వెళ్ళిన తర్వాత బయటికి తోసేయకుండా జీర్ణం చేసేటటువంటిది సమాన వాయువు. జీర్ణమైనటువంటి దాన్ని, ఆ రసాన్ని రక్తంగా మార్చి శరీరం అంతా సరఫరా చేసేటటువంటిది వ్యానవాయువు. శరీరం ఇంద్రియాలన్నీ పడిపోయి నిద్రపోయినప్పుడు చచ్చిపోయినట్టుగా కనపడకుండా ప్రాణాపానాలను తన చేతిలో పెట్టుకుని నడిపించేది ఉదాన వాయువు. ఈ రకంగా ప్రాణాపాన వ్యానో ఉదాన సమాన భవచ్చౌ ప్రాణ. ప్రాణం ఒకటే కానీ శరీరములో వృత్తి భేదాన్ని బట్టి పంచ ప్రాణాలు అంటారు. స్వయమేవ వృత్తి భేదాది కృతి భేద సువర్ణ చలిలాదివత్తు. అంటే వృత్తి భేదాన్ని బట్టి ఒక్కొక్క విషయంలో, అంటే నేరము అంటే కరిగించినటువంటి వస్తువుని ఏదైనా మూసలో పోతే అది మళ్ళీ పేరుకుపోయి పంచదార లాంటి కరిగించి చిలకలు పోతుంటారు చూడండి, ఘనం అవుతుంది. అది అంటే ఘనాహారం, కఠిన స్థూలం. అట్టి మాదిరిగా ప్రాణమే కరిగించి శరీరం అంతా ఎంతలా పంచుతుంది. శరీరంలో రక్తము, మాంసము, ఎముకలు, ఎముకలలోని మూలుగు, శుక్లము, శోణితము మొదలైనటువంటి పదార్థాలను తయారు చేసేది ఎవరు? ప్రాణశక్తి. మన శరీరం కాంతివంతంగా కనిపించడానికి కారణం ప్రాణశక్తి. అంటే లోపల ఉన్నటువంటి ఆహారాన్ని చక్కగా జీర్ణించి వివిధ రకాలుగా మార్చి వృత్తి భేదాది కృతి భేద సువర్ణ చలిలాదివద్దు. అంటే బంగారం కరిగించినటువంటి వాడు వేరే వేరే మూసల్లో పోసి, సువర్ణం అంటే బంగారం, ఆకారం కల్పిస్తాడు. ఆకారం ఎలాగొచ్చింది? ముందు దాని ముందు కరిగించేయాలి. కరిగించేసిన తర్వాత అతను ఏ ఆకారం మనకి తయారు చేయాలనుకుంటున్నాడో ఆ ఆకారానికి సంబంధించిన మూసలో పోతాడు. వర్ణ చలిలాదివద్దు. అప్పుడు దానికి ఒక వర్ణం, ఒక ఆకారం వచ్చింది. అది చల్లారిపోతాయి. అప్పుడు దాన్ని శుభ్రంగా మెరుగుపెట్టి తోమి మనకి ఒక వస్తువు చూపెడతాడు. అంతకుముందు దాన్ని కరిగించేది. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి కరిగిస్తుంది ప్రతిదాన్ని కూడా. మూసలో పోసినటువంటి బంగారాన్ని కరిగించినట్లుగా ఈ రకంగా మన శరీరం లోపల
జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, ఈ అంతఃకరణం 4. ఎన్ని వచ్చినాయండి? ఎన్ని? 19. ఈ 19 వస్తువులకి సూక్ష్మ శరీరం అని పేరు. స్థూల శరీరం ఉంది కదండి, స్థూల శరీరం ఎన్ని ఇందాక? 25. 25 తత్వాలతో లేక 25 గోళకాలతో నిర్మితమైనటువంటిది బ్రహ్మదేవుడి సృష్టి. ఈ స్థూల శరీరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడే కానీ స్థూల శరీరానికి తనను తాను సంరక్షించుకుని కాపాడుకునేటటువంటి శక్తి లేదు. సృష్టి ఏర్పడింది అంతే. దాన్ని కాపాడాలంటే ఇంకొకటి కావాలి. దానికి ఆకలేసింది అనుకోండి, అన్నం తెచ్చుకుని తింటాం దానికి చేత కాదు. అతని మహావిష్ణువు ఏం చేశాడంటే ఇందులో సూక్ష్మ శరీరాన్ని తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు అందుకని విష్ణుమూర్తికి ఏం పేరు? పోషణకర్త. బ్రహ్మదేవుడు సృష్టికర్త. బ్రహ్మదేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు? పంచీకరించాడు. విష్ణుమూర్తి చేసింది పంచీకరణం కాదు, పంచీకరించకుండానే తయారు చేశాడు దీన్ని. ఈ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, ప్రముఖాని పంచ, బుద్ధ్యాది అవిద్యాపిష కామ కర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహో. దీనికి పుర్యష్టకము అని పేరు. అష్టకము అంటే 8 వస్తువులుగా చెప్పారు. అంటే ఈ శరీరంలో విష్ణుమూర్తి గారు ఒక వస్తువును తయారు చేసి ప్రవేశపెట్టినటువంటిది ఏంటంటే వాగాది పంచ, కర్మేంద్రియాలు 1. అంటే కర్మేంద్రియాలు 5 అట్లని కలిపి 1. వాగాది పంచ, శ్రవణాది పంచ, జ్ఞానేంద్రియాలు 5 1 అంటే 2. ప్రాణాది పంచ 3. ప్రముఖాని పంచ, పంచభూతాలు ఎనిమిది. కర్మేంద్రియాలు 1, జ్ఞానేంద్రియాలు 2, ప్రాణాలు 3, పంచభూతాలు 4. పంచ బుద్ధ్యాది అవిద్యాపిష. బుద్ధ్య అవిద్య అంటే బుద్ధి, అవిద్య. బుద్ధి అనగా అంతఃకరణం. అంతఃకరణాన్ని ఒక సందర్భంలో మనసు అని వాడుతుంటారు, బుద్ధి అని వాడుతుంటారు, చిత్తం అని కూడా వాడుతుంటారు, అహంకారం అని కూడా వాడుతుంటారు. ఎక్కువగా శాస్త్రాల్లో సూక్ష్మ అంతఃకరణాన్ని బుద్ధి అనే వాడతారు. బుద్ధి 1 అంటే అంతఃకరణం 1. ఎన్ని లెక్కటండి. ఆ తర్వాత అవిద్యాపిష. ఈ సూక్ష్మ శరీరానికి జ్ఞానం లేదు. ఈ సూక్ష్మ శరీరం దేవుని తెలుసుకునే శక్తి దీనికి లేదు. శరీరాన్ని కాపాడుకోవటం కోసమే ప్రవేశపెట్టారు దీంట్లోనే. అంటే దీన్ని ఎంత డ్యాన్స్ కట్టినా, ఎన్ని గంతులు వేసినా గంతులు వేయించడానికి పనిపోతుంది, డ్యాన్సులు కట్టించడానికి పనిపోతుంది, పాటలు పాడించడానికి పనిపోతుంది, స్తోత్రాలు చదవడానికి పనిపోతుంది. బుద్ధ్య అవిద్య. అవిద్య ఎన్నోది? అవిద్య. ఈ సూక్ష్మ శరీరంలో ఏముందంటే కామం ఉంది, కోరిక. నా వస్తువు, నా కులము, నా గోత్రము, నా భార్య, నా పిల్లలు, నా శరీరము, నా దేశము, నా వంశము, నేను దీంతో ఇలాగా అనుభవించాలి, అలాగ అనుభవించాలి. కామము. ఆ కామాన్ని అనుభవించడానికి ఈ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, బయట ఉన్నటువంటి ఇంద్రియాలను ఉపయోగిస్తే కర్మని. ఎన్ని వచ్చినాయి? 8. పుర్యష్టకం. ఈ 8 ఆటలకి పుర్యష్టకం అని పేరు. దీనికి సూక్ష్మ శరీరమాహు. దీని పేరు సూక్ష్మ శరీరం. ఎవరు స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం లేదో ఆ స్థూల శరీరాన్ని కాపాడుకునే సూక్ష్మ శరీరం లేకపోతే ఏమవుతుందండి? అదొక శవం. చేత మన స్థూల శరీరాన్ని చాలా భద్రంగా, ఇప్పుడు ఆకలేసిందండి, ఆకలేసింది విషయం ఎవరికి తెలిసింది? లోపల ఉన్నటువంటి మనసుకు తెలిసింది. మనసులో ఏముంది? జ్ఞానం ఉంది, ప్రాణంలో క్రియ ఉంది, శరీరంలో ఉన్నది. ఇది శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఆకలిని కలిగించింది, ఆకలి దెబ్బకలు కలిగించింది, కానీ దానికి జ్ఞానం లేదు. క్రియాశక్తి కలిగినటువంటిదే ప్రాణం, కానీ మనసులో జ్ఞానం ఉంది. అప్పుడు మనసు ఏం చేసింది?
ఓహో ఆకలేస్తుందంటే దీంట్లో ఏదో ఆహారం ప్రవేశపెట్టాలని చెప్పేసి దేని ద్వారా ఆహారాన్ని ప్రవేశపెడుతుంది? చేతుల్ని కాళ్ళని ఉపయోగించి వెళ్ళి సంపాదించుకు రావాలి. సంపాదించుకుని వండి తయారు చేసి ఆ ముద్దలు కలిపి నోటికి అందివ్వాలి. నోటికి అందిస్తేనే ప్రాణం తీసుకున్నట్టు తప్ప బయటకు వచ్చేసి ఆ కంచంలో పెడితే కంచంలో పోయి పెట్టినటువంటి అన్నం తినే శక్తి దానికి ప్రాణానికి లేదు. ప్రాణానికి ఎక్కడుంది ప్రాణం? బయటకు రాదు. బయటకు వస్తే శవం అయిపోద్ది. లోపలే ఉంటుంది ప్రాణం. మనసు కూడా బయటకు రాదు. మనసు ఎలాగొస్తుంది? ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలండి, పాదాలు నడిచేస్తాయి, చేతులు తీసుకుంటే అంటే కర్మేంద్రియాలు అన్నారు. కర్మణి అన్నారు. కామ కర్మణి. కోరిక కలిగింది కదా, ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఏ ఇంద్రియాలను ఉపయోగిస్తుంది? కర్మేంద్రియాలని. ఏ ఏ కర్మేంద్రియాల ద్వారా ఏం తెలుసుకునేది ఎవరు? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తుంది, కర్మేంద్రియాలను ఉపయోగిస్తుంది, ఇక్కడ బుద్ధిని ఉపయోగిస్తుంది. ఎన్నాటిని ఉపయోగించి శరీరాన్ని కాపాడుతుంది. వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, ప్రముఖాని పంచ, బుద్ధ్యా దవిద్యాపిచ కామకర్మణి పురుషష్టకం సూక్ష్మ శరీరం ఆహో. ఈ రకంగా స్థూల శరీరములో సూక్ష్మ శరీరం ఉండి నిరంతరము నిద్రపోకుండా, సూక్ష్మ శరీరం పడిపోదట. ఇప్పుడు నిద్రపోయామనుకోండి, నిద్రపోయినప్పుడు సూక్ష్మ శరీరంలో ఒక పార్ట్ పడుకున్నా ఇంకొక పార్ట్ మెలుగు ఉంటుంది. ఒకటి మెలుగులో ఉండి కాపలాకాయి నేను పడుకుంటానన్నట్టుగా ఏ పడుకుంటాయి? జ్ఞానేంద్రియాలు పడుకుంటాయి, కర్మేంద్రియాలు పడుకుంటాయి, మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్ని పడుకుంటాయి. ప్రాణాలు పడుకోవు. ప్రాణాలు మేలుకునే ఉంటాయి. నిద్రపోతాడు హాయిగా, పొద్దుట లెగుతాడు అంటే శరీరం హాయిగా తేలికగా బరువు అంతా దిగిపోద్ది, తేలిక అయిపోద్ది. అంటే అక్కడ ఎవరున్నారు? ప్రాణాలు మాత్రమే ఉన్నాయి, ఇంద్రియాలు లేవు. ఈ ఎక్కడో సుషుప్తిలోకి వెళ్ళితే పడిపోయే ఇంద్రియాలతో నీకు మోక్షం వచ్చేస్తుందా? మోక్షం రావాలంటే ఎవరిని ఉపయోగించాలి? ఎవరిని తెలుసుకోవాలి? అంటే కొంచెం ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాల కంటే ప్రాణాలు గొప్పవి. ఈ సుషుప్తి దాకా తీసుకెళ్తున్నాయి. మెలకువలో స్థూల శరీరం ఉంది, నిద్రలో స్వప్నంలో సూక్ష్మ శరీరం ఉంది. నిద్రలోనో సూక్ష్మ శరీరంలో ఒక భాగం పడిపోయింది, కర్మలు చేసేది తెలుసుకునేది, కానీ ప్రాణాలు ఉన్నాయి. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజితం లింగం పంచీకృత బోధ సంభవం సువాసనం కర్ణ ఫలానుభావకం స్వజ్ఞానతో అనాది రూపాదిరాత్మన. అంచేది ఈ సూక్ష్మ శరీరం ఆత్మను తెలుసుకోవడానికి పనికిరాదు. స్థూల శరీరం ముందే పనికిరాదు. అది కేవలం జ్ఞానం లేదు, దాంట్లోనే క్రియ కూడా లేదు. అది ఎందుకు పనికిరానటువంటిది, అదొక శవము. దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. సూక్ష్మ శరీరం ఉంది, పోనీ ఇదో అంటే ఈ సూక్ష్మ శరీరానికి బోధ వింటున్నాం కదా. ఎవరు వింటున్నారు? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సూక్ష్మ శరీరానికి వెనకాల సూక్ష్మ శరీరంలో ప్రాణాలలో కంటే లోపల ఎరుకుంది, దాన్నే జ్ఞాత అంటారు. ఇప్పుడు మనం చెప్పే బోధ అంతా ఎవరంటున్నారు? జీవుడే అంటున్నాడు. జీవుడిని తిరగమని చెప్తున్నాం. ఇంతకని నువ్వు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని వదిలేసి ప్రాణాల ద్వారా ప్రయాణం చేసి ఆత్మలో విలీనం కావాలి. జీవుడు దేవుళ్ళలో కలిసాడు అనుకోండి, జీవుడు దేవుళ్ళలో కలిసిపోతే ఇంక జీవుడు ఉండడు. జీవుడు దేవుళ్ళలో కలిసిపోయాడు కదా, అప్పుడు శరీరం ప్రాణము మనస్సుతో కూడినటువంటి ఆకారం ఏదైతే ఉందో ప్రారంధం ఉన్నంత వరకు ఉండి పడిపోద్ది. అంటే కుమ్మరతను సారి తయారు చేసేటప్పుడు తిరుగుతుంటుంది, కుండ తయారు చేస్తుంటాడు, దాన్ని సారి అంటారు. ఆ పని చేసుకుని వదిలేసిన తర్వాత కూడా ఆకట తిరుగుతూ ఉంటుంది. అట్టి మాదిరిగా నీకు జ్ఞానం తెలుసుకుని నీ స్వరూపాన్ని తెలుసుకుని నువ్వు ఉండిపోయి నీకు తిరుగుతూ ఉంటుంది. ప్రారంధ కర్మనంత వరకు తిరిగి ఆగిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని మళ్ళీ తిప్పుతున్నాం వచ్చి. అది ప్రారంధ కర్మను అనుభవిస్తున్నాం. అంచేత స్వప్నేతు బుద్ధికి స్వయమేవ జాగ్రత్త.
కాళీనానావిధ వాసనాభి కర్త్రాదిభావం ప్రతిపత్య రాజతే ఎత్ర స్వయం జ్యోతిరయం పరాత్మ. అందుకే నీవు స్థూల శరీరాన్ని వదులు, సూక్ష్మ శరీరాన్ని కూడా వదులు, మరి ఆ ఎరుకను కూడా వదిలి జీవుణ్ణి ఎత్ర స్వయం జ్యోతిరయం పరాత్మ, స్వయం ప్రకాశమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి దేవాది దేవుడు నీలో ఉన్నాడు. ఆయనకి మార్పు ఉండదు, పరిణామం ఉండదు, రాకపోకలు ఉండవు. అంచేత జాగ్రత్త అనేది ఒక అవస్థ, అది స్థూల శరీరానికి సంబంధించింది. స్వప్నం అనేటువంటిది అదొక అవస్థ, సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఇంకొక అవస్థ కూడా ఉంది, కారణ శరీరానికి సంబంధించిన అవస్థ సుషుప్తి. స్థూల శరీరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు, సూక్ష్మ శరీరాన్ని విష్ణుమూర్తి సృష్టించాడు, కారణ శరీరాన్ని రుద్రుడు సృష్టించాడు. రుద్రుడు ఎక్కడ ఉంటాడండి? చీకట్లోని శ్మశానంలోనే ఉంటాడు కదా. అంటే ఈశ్వరుడు రుద్రుడు సృష్టించినటువంటి అవస్థ కారణ శరీరం, కారణ శరీరానికి అవస్థ గాఢ సుషుప్తి. అక్కడ ప్రపంచం లేదు. సుషుప్తి అంటే శూన్యం, ఏమీ తెలియని స్థితి. స్వప్నం, మెలకువ. మెలకువ అనేది ఒక అవస్థ, స్వప్నం అనేది ఇంకొక అవస్థ, సుషుప్తి అనేటువంటిది ఇంకొక అవస్థ. ఈ మూడు అవస్థలు దాటిన తర్వాత కర్తాది భావం ప్రతిపద్య రాజతే. ఈ కర్త ఒకడు ఉన్నాడు కదా, మెలకువలోకి వచ్చి మెలకువలో ఉన్నదంతా నాది నేను అంటున్నాడు. స్వప్నంలోకి వెళ్ళి మళ్ళీ అదే నేను అంటున్నాడు, ఇది మర్చిపోతున్నాడు. మళ్ళీ నిద్రలోకి పోయి నాకు ఏమీ తెలియదు అని అలా పడుకుంటున్నాడు. ఈ ఎన్నటికి కూడా స్వప్నేతో బుద్ధికి స్వయమేవ జాగ్రత్త. నీ బుద్ధితో కనిపెట్టు, ఈ మూడు అవస్థలకి వేరుగా ఏదో ఉంది. ఆ వేరుగా ఉన్నటువంటి కాళీన నానావిధ వాసనాభి, ఈ జాగ్రత్త స్వప్న శుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో అది వాసనాభి. వాసన అంటే ఏంటి? సంస్కారము. సంస్కారం అంటే ఏంటి? ఇతను స్వయంగా కొన్ని సంస్కారాలను తయారు చేసుకుంటాడు. ఏదో చదివిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, ఇలా కాదు అలా కాదు, ఇది ధర్మం కాదు అది ధర్మం కాదు, ఇక వేరేదో చెప్తుంటాడు కదా. ఏంటి ఇవన్నీ ఎవరు కల్పన చేశారు? భగవద్గీతలో లాస్ట్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. బాబు నాయన, ఆ ధర్మము ఈ ధర్మము అది ఇది అని చెప్పి ఇన్ని కల్పన చేస్తున్నావు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య, వదిలిపెట్టి ఏం చేయాలి? మాం ఏకం. ఏకం అంటే ఏంటండి? ఒక్కడే ఉన్నాడు అతను, నీలో నాలో అందరిలోనే ఎవడో ఒకడున్నాడు. అటువంటి ఆ ఏకస్వరూపమైనటువంటి దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకుంటే నీకు మోక్షం అవుతుంది. దాన్ని పట్టుకోవటం మానేసేసి ఇంద్రియాదుల ద్వారా యువతల వస్తువులను ఇది ధర్మం కాదు అది ధర్మం కాదు, ఇది ధర్మము అది ధర్మం అంటూ ఈ మనమే వాసనాభిహి. ఈ శాస్త్రాలన్నీ మనమే కల్పన చేసాం, ఈ దేవతలందరినీ మనమే కల్పన చేసాం. ఎందుకు కల్పన చేశారు అలాగా అంటే, జ్ఞానంలోకి ఎలాగా రాలేకపోతున్నాడో ఈ రకంగా పుణ్యకర్మలు చేసుకుంటే మళ్ళీ మంచి జన్మ అన్నా వస్తుంది, సుఖమన్నా వస్తుంది, స్వర్గమన్నా వస్తుంది అని చెప్పి తయారు చేశారు ఇదంతా కూడా. అంచేత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ సుషుప్తిని కూడా దాటిపోవాలి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి కూడా దాటిపోతే అక్కడ ప్రాణం కూడా లేదు. అంటే సూక్ష్మ శరీరం పూర్తిగా రద్దయిపోతుంది. ఎక్కడైతే సూక్ష్మ శరీరం పూర్తిగా రద్దయిపోయిందో అక్కడ ఉన్నటువంటి మన స్వరూపానికి కూటస్థుడు అని పేరు, ఆడే జీవుడు. ఇంకా అంత లోపలికి వెళితే తుర్యాతీతం. అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము, తుర్యాతీతం. తుర్యాతీతం దాకా వెళ్ళాలని కోరుకోమని శాస్త్రం చెప్పడం లేదు. నువ్వు తురియం దాకానే వెళ్ళవయ్యా చాలని చెప్తున్నాయి శాస్త్రాలన్నీ కూడా. నీ ప్రయత్నం తురియం దాకానే, సుషుప్తి దాకా నువ్వు ఏ ప్రయత్నం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు నిద్రపోవాలంటే ఏం చెంపడిపోతున్నారు? పక్కేసుకుని శుభ్రంగా పడుకుంటున్నాం అంతే, నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే జాగ్రత్తలోకి రావడానికి ఏం కష్టపడిపోతున్నారు? దాని అంతటా వస్తుంది, జాగ్రత్తలో నుంచి దాని అంతటా వెళ్తుంది స్వప్నంలోకి, దాని అంతటా వెళ్తుంది సుషుప్తిలోకి. మీ ప్రయత్నం, మీ కర్మ ఏమి లేదు అక్కడ.
మీరు ఏం పాటలు పాడితే సుషుప్తి వచ్చింది, ఏం మంత్రాలు చదివి మెలకు వచ్చింది తప్పించండి. మంత్రాలు చదివి మెలకులోకి వస్తుందా? బాగా ఆలోచించి చూడండి. మెలకువలోకి వచ్చింది, స్వప్నంలోకి వెళ్ళింది, మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళింది, మళ్ళీ మెలకువ. స్వప్నము, సుషుప్తి, మెలకువ, మెలకువ, స్వప్నము, సుషుప్తి. 3 అవస్థలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది పోతుంది. ఒక అవస్థలో ఉన్నటువంటి అవస్థ ఇంకొక అవస్థలో లేదు, ఒక అవస్థలో ఉన్నటువంటి వస్తువు ఇంకొక అవస్థలో లేదు. కానీ 3 అవస్థలోనే ఉన్న ఈ కూటస్థుడు ఉన్నాడు కదా, అన్ని అవస్థలు అతనికే ఉన్నాయి. అన్ని సుషుప్తి గురించి తెలిసే మీకు నిద్ర ఎలా ఉంటుందా? నాకు అలవాటు పెట్టండి అంటాడు. మరి స్వప్నం అది నాకు తెలిసండి. మరి సుషుప్తి తెలుసు, స్వప్నం తెలుసు, మెలకువ తెలుసు. చూసారండి? మరి ఆ 3 తెలుసుకునేటటువంటి వాడు ఎవడండి? ఎక్కడున్నాడు అతను? 3 అవస్థలకి వెనకాల ఉన్నాడు. అతనే కొట్టొస్తాడు. ఆ అవస్థే తురియం. అక్కడ ఊపిరి ఉండదు, శ్వాస ఉండదు, ఇంద్రియాలు ఉండవు. అంటే స్థూల శరీరము పడిపోయింది, సూక్ష్మ శరీరం కూడా పడిపోయింది. సూక్ష్మ శరీరం ఇందాకే చెప్పిన 2 భాగాలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణాలతో కూడిన పంచప్రాణాలతో కూడుకున్నటువంటి స్వరూపం సూక్ష్మ శరీరం. ఇది కూడా దాటిపోతే అంటే ప్రాణాలు ఉండిపోతున్నాయి సుషుప్తిలో. సూక్ష్మ శరీరంలో కొంత భాగమే ఆగింది, అది కూడా ఆగిపోతే అది ఆగాలంటే మనం శ్వాసను పట్టుకుని వెళ్ళాలి. శ్వాసను వదలకూడదు. అలా శ్వాసను గమనింటూ ఉండగా 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 శ్వాస సన్నగిల్లి శ్వాస నిలిచిపోవాలి. శ్వాస నిలిచిపోతే సుషుప్తి కాదు అది. శ్వాస నడుపుతూ ఉంటే అన్ని అవస్థలు వస్తూ ఉంటాయి. శ్వాసను పట్టుకునే ఉన్నాయి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్తలో శ్వాస ఉందా? స్వప్నంలోనా? మరి సుషుప్తిలోనా? శ్వాసను పట్టుకునే 3 అవస్థలు ఉన్నాయి. అంటే శ్వాసకి 3 ముళ్ళు. స్థూల శరీరం ఒక ముడి, సూక్ష్మ శరీరం ఇంకొక ముడి, లోపల ఉన్నటువంటి సుషుప్తి కారణ శరీరం అదొక ముడి. 3 ముళ్ళు ఉన్నాయి. స్థూల శరీరం ఒక ముడికాడ ఆగాం. ఇంకా లోపల చూస్తే స్వప్నం, అది సూక్ష్మ శరీరం. ఇంకా లోపలికి వెళ్తే కారణ శరీరం. 3 ముళ్ళు ఇప్పాయి. స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు 3 ముళ్ళు వేస్తారు కదండి. ఎందుకని? 3 ఎందుకు? 2 ఎత్తి ఉండదా? ఇప్పుడు 4 వేయచ్చు కదా. 2 ముళ్ళు ఎత్తి ఉండదు. ఖచ్చితంగా 3 వేయాలంటారు. ఏంటి 3 ఏంటి? 3 ముళ్ళు దీనికి? స్థూల శరీరానికి ఒక ముడి, సూక్ష్మ శరీరానికి ఒక ముడి, కారణ శరీరానికి ఒక ముడిని. 3 శరీరాలు ప్రకృతి అంటే పెళ్లి కూతురు అన్నమాట ఇవిడి. ఈ 3 శరీరాలకి శ్వాసతో ప్రాణంతో 3 ముళ్ళు వేసాడు జీవుడు. జీవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ 3 ఈ 3 దాటాలి. 3 ముళ్ళు 3 శరీరాలు దాటితే అది తురియం, అది మహాకారణం అంటారు. దానికే జీవుడని, కూటస్థుడని పేర్లు. ఈ జీవుడి దేని పక్కన ఉన్నాడు? సాక్షాత్తు పరమాత్మ పక్కన ఉన్నాడు. అది తురియాతీతం. ఈ రకంగా ధీమాత్ర కోపాది రచేష సాక్షి నలిప్యతే తత్కృత కర్మలేశే యస్మాదసంగస్తత ఏవ కర్మభిః నలిప్యతే కించిదుపాధినా కృతే. ఆ లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ ఉపాధి దోషం దానికి అంటుకోవటం లేదు. ఆ తురియతీతంలో ఉన్నటువంటి దానికి ఈ శరీరంతో చేసినటువంటి కర్మలు కానీ, సూక్ష్మ శరీరంతో చేసిన కర్మలు కానీ, దీని ఆలోచనలు కానీ, దీని స్వభావం కానీ, దీని సంస్కారం కానీ నలిప్యతే కించిదుపాధి నా కృతే. ఇది మనకు తెలియాలి. అనవసరంగా నేను పుణ్యం చేశాను, నేను పాపం చేశాను, నేను ఈ కులం ఉన్న నా కులం అనుకుంటున్నాడు కదా, ఇదంతా భ్రాంతి. ఇది నువ్వు అనుకుంటే దీన్ని వదిలించాలి. నీవు దీనికి లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ శుద్ధమైనటువంటి స్వరూపాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే, ఓహో నాకేం లేదు, పుట్టుక లేదు, సావు లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు. నేనెవరిని? చిదానంద రూప శివోహం శివోహం. ఎవడతను? సాక్షి.
నకి నలిప్యతే కించు నలిప్యతే కించుత్ అంటే ఏంటండి? ఇంత కూడా అంటుకోదు. అది అలాగ శుద్ధమైనటువంటి చిదానంద స్వరూపం. దాన్ని అనుసరించి దాని చుట్టూరు ఈ సూక్ష్మ శరీరం ప్రవేశించి, దాని చుట్టూరు స్థూల శరీరం ప్రవేశించి, దీన్ని ఇలా నిరంతరము జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ సంస్కారం, ఈ వాసన నశించక దీంతో ఏయో కొత్త కొత్త భావాలు కల్పన చేసుకుని దానికి సంబంధించిన కర్మలు చేసి ఆ కర్మ ఫలాల్లో అనిపించడానికి పుట్టడము, సావడము, రావడము, పోవడము. అంటే ఏం కావాలి ఇప్పుడు మనకి? ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యాం? దేనికోసం? మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏంటి? అది పొందే వస్తువు కాదు. నీ లోపల ఉన్నటువంటి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. తెలుసుకుంటే సరిపోలేదు. ఓహో అదే నేను, ఇది నేను కాదని తెలియాలి. రెండు తెలియాలి. ఇది నేను కాదు, అది నేను. నువ్వేమంటున్నావు? దాని గురించి నీకు తెలియదు. అది ఎక్కడుందో ఎలాగుందో కూడా తెలియదు. పుట్టిన దగ్గర నుంచి ఇది నేననే నీ భావనలో ఉన్నది. ఏమైంది? ఇది నేననే భావనతో ఒక పెద్ద సంసారమే తయారు చేయించుకున్నాం. ఇది ఎంత అంటే ఇంక చిన్న స్వభావం కాదు. ఇది నేను, నాది పెద్ద కులము, నాది తక్కువ కులము, నేను ధనవంతుని, నేను ఉద్యోగస్తుని, ఇలా దేనిని బట్టి తయారు చేసేది ఇదంతా? ఈ శరీర భావంతో ఇది బంధించి పాడేసింది. శుద్ధమైనటువంటి చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపుడై ఉండి తన గురించి ఎవడో చెప్పకపోవటం వల్ల కనుక రాజాదిరాజు రాజమార్తాండు తన గురించి ఏ గురువు గారు చెప్పలేదు, ఎవడో చెప్పలేదు. నువ్వు అది చేసుకో, నువ్వు ఇది చేసుకో, నీవి మంత్రం చేసుకో, ఇది అదే అంటుంటే ఆ వెనకాల అందరిని తిప్పుతుంటే ఎలా పోతున్నారంతే. అంచేది నువ్వెవరవు? సో అది నీవు, ఇది నువ్వు కాదు. ఈ భావన కృషి ఖండించి మెలకు వచ్చిన తర్వాత ఇది నీ శరీరం కాదు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి. నేను శరీరం కాదు, కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, అంతరేంద్రియాలు కాదు, ప్రాణాలు కూడా కాదు. నేనెవరిని? ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని తెలుసుకునేవాడిని నేను. తెలియబడే వస్తువు కాదు. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. నా గురించి దీనికి దేనికి తెలియదు అని మన గురించి మనం తెలుసుకుని ఉండడమే మోక్షం. అక్కడే కర్మ నశించదు. అది తెలియకుండా నువ్వు ఎన్ని చేస్తే దానికి వేరే ఏది చేస్తే దానికి సంబంధించిన కర్మ వచ్చి మనల్ని తిప్పుతూ ఉంటుంది. అంచేత మంచి చక్కటి విషయాలు చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు మళ్ళీ వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సతు. ఆత్మ బంధువులారా, ఇప్పటి వరకు ఎంతో చక్కని విషయాలు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఎలాగ దీన్ని పట్టుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, ఎలా